నా దిష్టే తగిలేలా ఉంది. సూపర్ గా ఉన్నారు సిస్టర్. స్వర్గం నుంచి దేవతే దిగొచ్చినట్టు ఉంది. కేడీ నమ్మటం లేదా నువ్వు? రే నువ్వైనా చెప్పరా. నిజంగానే సిస్టర్. బావ మాత్రం మిమ్మల్ని ఇలా చూశాడే అనుకోండి, మీ అందానికి అక్కడే మైకం వచ్చి పడిపోతాడు. మీనా అత్త మీకు కరెక్ట్ చీరని గిఫ్ట్గా ఇచ్చారు. అచ్చం బంగారంలాగా మెరిసిపోతున్నారు పోండి. ఇప్పుడు ఈ పూజకొచ్చే చుట్టాలందరూ మీ గురించి, మీ చీర గురించి మాత్రమే మాట్లాడతారు చూడండి. అరే ఝాన్సీ అమ్మా చూసారా? ఝాన్సీ అమ్మా అది అక్కడ శామ్ వస్తుంది చూడండి. ఏయ్ ఆగవే, వెయిట్ చెయ్యి, అసలు ఏం జరుగుతుందో చూద్దాం. చెప్పవే. ఏంటి వే అంటున్నావు? నువ్వు వేనే కదా, లేదురా అనమంటావా? నువ్వెలా బిహేవ్ చేస్తావో అలాగే కదా నేను కూడా నీతో బిహేవ్ చేస్తాను. ఏంటి పట్టు చీర కట్టి తెగ మురిసిపోతున్నావు? మా అత్త నాకని తీసిచ్చింది, నేను కట్టుకున్నాను. నీకేంటి ప్రాబ్లం? ఏంటి నువ్వు ఊర్లో బతికిన బతుక్కి నీ స్థాయికి ఇంత కాస్ట్లీ అయిన పట్టు చీర కావాలా? చా ఇప్పుడు కదా ఉండాలి, ఈ టైంలో రవిగాడు ఉండాలి కదా ఝాన్సీ అమ్మ. ఝాన్సీ అమ్మ వచ్చాడు 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 వచ్చాడు. ఇదిగో చూడు, రవి జస్ట్ యాక్ట్ చేస్తున్నాడు. నిన్ను లవ్ చేయడం, నీతో ఊరు తిరగడం, నిన్ను క్యారింగ్గా చూసుకోవడం, ఇదంతా కూడా యాక్టింగే. ఏంటి నిన్నేం ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, సరేనా? ఈ జన్మలో నిన్ను యాక్సెప్టే చేయబోడు, అది నువ్వు గుర్తుపెట్టుకో. ఝాన్సీ అమ్మ ఇప్పుడు చూడండి, రవి సార్కి కోపం వచ్చి ఎలా రియాక్ట్ అవుతాడో చూడండి. రవి ఎమోషన్ కానీ కరెక్ట్గా తగిలింది అనుకోండి, అంతే అయిపోతుంది, సాయం కథ క్లోజ్ అయిపోతుంది. వీని నమ్మి అసలు ప్రయోజనమే లేకుండా పోయింది, శుద్ధ వేస్ట్ కూడా ఝాన్సీ అమ్మ. కానీ మీ ముందు మాత్రం ఎలా పర్ఫామ్ చేస్తున్నాడో చూసారా? అది గుర్తుపెట్టుకోనండు. నా లైఫ్ గురించి నువ్వు కమెంట్ చేస్తున్నావా? నువ్వు ఎవరు, ఎక్కడి నుంచొచ్చావు, ఎన్నెన్ని ఫ్రాడ్ పనులు చేసి ఈ ఇంట్లో తిష్ట వేశావు అని నాకు బాగా తెలుసు. నేను నోరు విప్పానే అనుకో, బాగోదులే పో. ఇప్పుడు ఏం చేద్దాం ఝాన్సీ అమ్మ మనం? ఇది సరిపోదు కేడి, ఇంకా కొంచెం డోస్ పెంచాలి. ఎలా పెంచగలం? ఇలారా. అయ్యయ్యో డేంజరస్ ప్లాన్ ఝాన్సీ అమ్మ. మీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఝాన్సీ అమ్మ, మాస్టర్ ప్లాన్స్ అన్నీ వేస్తున్నారు.